ఒక చిన్న కథ చెప్పన మా బాబుకి చాలా ఫేవరెట్. అనగనగా ఒక ఈగ ఉందట. ఆ ఈగ అటు ఇటు దిక్కులు చూస్తూ ఏంటో అయోమయంగా ఉంది. అది చూసిన ఒక బర్డ్ ఏంటి ఇలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఈగ నా పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగో తెలియటం లేదు అందంట. అప్పుడు బర్డ్ అందంట, అదిగో అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ కూర్చునుంది, తనని వెళ్ళి అడుగు అందంట. సరే అని ఈగ గబా పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ నీకు నా పేరేంటో తెలుసా అని అడిగింది. అరే నాకు తెలియదు కదా, అస్సలే నాకు మతిమరుపు. ఒక పని చెయ్యి, మా అబ్బాయి అడవిలో కట్లు కొడుతూ ఉంటాడు, అతన్ని వెళ్ళి అడుగు అందంట. సరే అని ఈగ ఫాస్ట్గా వెళ్ళి పేదరాశి పెద్దమ్మ కొడుక నీకు నా పేరేంటో తెలుసా అని అడిగిందంట. అరే నాకు తెలీదు, ఒక పని చెయ్యి, నా చేతిలో ఉన్న గొడ్డలను అడుగు అన్నాడట. సరే అని పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డల నా పేరేంటో తెలుసా అని అడిగిందంట. అరే నాకు తెలీదే, ఒక పని చెయ్యి, నేను నరికి చెట్టును అడుగు అందంట. సరే అని పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్ట నా పేరేంటో తెలుసా అని అడిగిందంట. నాకు తెలియదు కానీ నాకు కట్టేసిన గుర్రాన్ని అడుగు చెప్తుందేమో అందంట. సరే అని పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్టుకి కట్టేసిన గుర్రమా నీకు నా పేరేంటో తెలుసా అని అడిగిందంట. నాకు తెలియదు కానీ నా బొజ్జలో ఉన్న పిల్లలకి నీ పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటూ ఉంటాయి అందట. సరే పిల్లలు నా పేరుండి చెప్పండి అంటూ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్టుకి కట్టేసిన గుర్రం బొజ్జలో ఉన్న పిల్లల నా పేరేంటో చెప్పండి అని అడిగిందంట. అప్పుడు పిల్లలు నీ పేరేంటో నీకే తెలీదా, నీ పేరు ఈగ అన్నాయట. మీకు కూడా ఈ స్టోరీ తెలుసుంటే కింద కామెంట్ చేయండి.